ఖమ్మం జిల్లాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ మార్పును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అయితే ఈ విగ్రహం మాకొద్దంటూ నినాదాలు చేశారు. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టారని ఫైర్ అయ్యారు. హామీల్ని అమలు చేయలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు మార్చడం, టీఎస్ని టీజీగా మార్చడం, ఇట్లా ప్రతిదాన్ని మార్చే పనిలో ఉన్నాడు తప్ప ఇవాళ ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లేదు. అన్ని వర్గాలని ఇవాళ రోడ్డెక్కించే పరిస్థితి తీసుకొచ్చినారు. మరి ఏదైతే తెలంగాణ తల్లి అంటే చూడగానే దండం పెట్టి సంపద కలిగినటువంటి తల్లిగా ఈరోజు కేసీఆర్ గారు తీర్చిదిద్దే మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అసలు ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఉద్యమం నడుస్తున్న టైంలో రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులు పోయి ఎక్కువ పెట్టినటువంటి నువ్వు ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కోరేది ఒకటే, మేము అందరం కూడా ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము అందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా కోరుతా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు మార్చడం, టీఎస్ని టీజీగా మార్చడం, ఇట్లా ప్రతిదాన్ని మార్చే పనిలో ఉన్నాడు తప్ప ఇవాళ ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లేదు. అన్ని వర్గాలని ఇవాళ రోడ్డెక్కించే పరిస్థితి తీసుకొచ్చినారు. మరి ఏదైతే తెలంగాణ తల్లి అంటే చూడగానే దండం పెట్టి సంపద కలిగినటువంటి తల్లిగా ఈరోజు కేసీఆర్ గారు తీర్చిదిద్దే మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. 4